లాభం లేదు. ఈసారి అర్చనకి మాత్రమే కాదు, దాని మొగుడికి కూడా కలిపి ఒకేసారి పెడతాను స్పాట్. శభాష్. కుక్కతోక వంకర అంటే ఏమో అనుకున్నాను, కానీ నీలాంటి వాళ్ల బుద్ధుల్ని చూసే ఆ సామెత పుట్టిందని ఇప్పుడు అర్థమైంది. డాడీ షట్ అప్. అర్చన నిజంగా దేవత. తను దేవత కాబట్టి నీలాంటి దెయ్యాన్ని కూడా క్షమించి మౌనంగా ఉండిపోయింది. అదే మరో ఆడదైతే తనకి నువ్వు చేసిన ద్రోహానికి ఈ పాటికి నిన్ను జైలుకు పంపించుండేది. జైలుకు పంపించేంత తప్పు నా కూతురేం చేయలేదు. చేయలేదు? ఏది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పమను. ఏం సౌందర్య, అర్చనకారు లోయలో పడ్డానికి కారణం ఎవరు? పెళ్లిపేట్ల మీద అర్చనకి విషప్రయోగం జరగడానికి కారణం ఎవరు? ఆలుమగల్ని విడదీసిందెవరు? అనుమానాల్ని సృష్టించిందెవరు? కట్టుకథలల్లి వాళ్ల కాపురాన్ని కూల్చాలని ప్రయత్నించిందెవరు? నువ్వు కాదు. డాడీ ఛీ! ఇన్ని పాపాలు చేశావని తెలిసి కూడా అర్చన నిన్ను మన్నిస్తే బతికినంతకాలం కృతజ్ఞతతో కుక్కలా పడుండాల్సింది పోయి మళ్ళీ కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టావా? స్పాటు పెడతావా? స్పాటు. ఈసారి అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మీ బావగారి చేతుల్లో కాదు, నా చేతుల్లోనే చావు దెబ్బలు తింటా. ఏమండి, కన్న బిడ్డను పట్టుకుని ఇంత దారుణంగా మాట్లాడతారా? మీ చేతులతో మీరే చంపుతాను అంటారా? కన్న బిడ్డ, ఇది నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. కూతురంటే అర్చనలా ఉండాలి. విన్నావా మమ్మీ? మీ ఆయన ఏం మాట్లాడుతున్నారా? అదేమో దేవతట, నేనేమో దెయ్యాన్నట. అవును, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. కీడు చేసిన వాళ్ల పట్ల కూడా కరుణ చూపించే అర్చన నిజంగా దేవతే. నిష్కారణంగా ఎదుటి వాళ్ల నాశనాన్ని కోరుకునే నువ్వు నిజంగా దెయ్యానివే. ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? ఏ దేవత పెట్టిన క్షమాభిక్ష వల్ల నీ కూతురింకా ప్రాణాలతో ఉందో ఆ దేవతని, ఆ యమధర్మరాజునే ఎదిరించి గెలిచిన అర్చనని చూసి పలకరించి రావడానికి. మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు మీరు అక్కడికెళ్తే మాకెంత అవమానంగా ఉంటుందో మీకు తెలుసా? అదంతా నాకు అనవసరం. డాడీ, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది నా శత్రువు. సౌందర్య, దేవతల్ని కూడా తమ శత్రువులు అనుకునే వాళ్ళని రాక్షసులు అంటారు. మీ తల్లి కూతుళ్ల రాక్షసత్వాన్ని గురించి తెలిసి కూడా నోరు మెదపలేక ఇప్పటికే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఇప్పుడు ఆ దేవతని దర్శించుకుంటే నా పాపాల నుంచి కొంతైనా విముక్తి లభిస్తుంది. జరుగో. డాడీ, డ్రైవర్, కారు. క్షమించండమ్మా. జరిగిన దాంట్లో తప్పంతా సౌందర్యదే. అందుకే ఇన్నాళ్ళు మీకు నా మొహాన్ని చూపించలేకపోయాను. చివరికి బావగారు పోయినప్పుడు కూడా మీరు నా మీద, నా కుటుంబం మీద ఎంత కోపంగా ఉన్నారో నాకు తెలుసు. నా కూతురు చేసిన తప్పుల వల్ల. తప్పులు కాదు, పాపాలు. నా కూతురు చేసిన పాపాల వల్లే మీ కుటుంబం ఎన్నో కష్టాలని, నష్టాలని భరించింది.
ఎంతో బాధకి వేదనకి గురైంది. చిన్న పెద్ద అందరి మనసు గాయపడి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ముమ్మాటికి సౌందర్యే. అందుకు నేను నా మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు చెప్పుకోవడానికి మీ ఇంటికే బయలుదేరానమ్మా. చాలా తొందరగానే బయలుదేరారే. మీరనాల్సిందే, నేను పడాల్సిందే. కాని జరిగిన దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదని మీరు అల్లుడు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. అల్లుడు అల్లుడుండగాని మరొక అల్లుడిని తెచ్చుకోబోతున్నారు కదా అమెరికా నుంచి. అమ్మా, అదంతా నా భార్య చేసిన నిర్వాకం. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు, జరగనివ్వను. నన్ను నమ్మండమ్మా. ఇన్నాళ్లకా దేవుడి దయవల్ల అర్చన తిరిగొచ్చిందని తెలిసింది. అంతేకాదు, ఇప్పుడు అర్చనకి తన గతం పూర్తిగా గుర్తొచ్చిందని, నన్ను చూస్తే హర్ష అంకులను అభిమానంగా పలకరిస్తుందని ఎంతో ఆశతో బయలుదేరాను. అనుకోకుండా మీరు కూడా దారిలోనే కనిపించారు. రండమ్మా. అవసరం లేదు, నాకు మీ మర్యాదలు అవసరం లేదు. కష్టపడి మీరు మా ఇంటి దాకా రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా, ఎందుకంత కటుగా మాట్లాడుతున్నారు? జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పినా కూడా వద్దు, మీరు వద్దు, మీ క్షమాపణలు వద్దు. మీ కూతురు పుణ్యవాణి నా నుదుట కుంకుమ చెరిగిపోయింది. మీ కూతురు పుణ్యవాణి నా కొడుకు జైలు పాలయ్యాడు. మీ కూతురు పుణ్యవాణి నా పెద్ద కొడలు చచ్చి బ్రతికింది. అందరం ఇప్పుడిప్పుడే తగిలిన గాయాల నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నాం. ఇంటి కోడలు సృష్టించిన సునామీ బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే చిరునవ్వు నవ్వగలుగుతున్నాం, తిండి తినగలుగుతున్నాం, ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు పలకరింపు పేరుతో మీరొచ్చి ఆ ప్రశాంతతని, చిరునవ్వుని చెదరగొట్టకండి. చాలు, మీ పిల్లని నా కొడుక్కి చేసుకున్న పాపానికి నేను నా వాళ్ళు అనుభవించిన అశాంతి, బాధ, క్షోభ చాలు. అమ్మా, అంత నిర్దయగా మాట్లాడకండి. ఎంతైనా మనం మనం ఎక్కడికి పోయింది చుట్టరికం? నీ కూతురు నా భర్తని దొంగ అని అవమానించి ఆయన గుండె పగిలి ఈ లోకం నుంచి నిష్క్రమించేలా చేసినాడు. ఏమైపోయింది చుట్టరికం? నీ కూతురు అమాయకుడైన మా అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా కిడ్నాప్ చేయించి రౌడీల చేత తన ప్రాణాల్ని కూడా తీయించడానికి ప్రయత్నించిన నాడు ఎక్కడికి పోయింది వీయరికం? కపట నాటకంతో తను చేసిన నేరాన్ని నీ కూతురు నా పెద్ద కొడుకు మీదకు తోసి అన్యాయంగా జైలు పాలు చేసిన రోజు ఏ గంగలో కలిసిందన్నయ్య గారు మీ పెద్దరికం? నా పెద్ద కోడలు, మా ఇంటి మహాలక్ష్మి, మా అర్చనను పగపట్టి కక్ష కట్టి కిరాతకంగా రౌడీల చేత చంపించాలని నీ కూతురు అనుకున్న రోజు ఆనాడు గుర్తుకురాని ఈ మనం అర్చన బ్రతికి రాగాని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తగుదునమ్మా అని పలకరించడానికి బయలుదేరారా? అక్కర్లేదు. అన్నపూర్ణమ్మ గారు. అవును, అన్నపూర్ణమ్మనే. ఆయన తర్వాత ఆ ఇంటి యజమానురాలుగా చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు మీరు మా ఇంటి గుమ్మం కూడా తొక్కదు. నిజంగా మీరు మా అర్చన క్షేమాన్ని, మేల్ని కోరుకునేవారైతే దయచేసి ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకండి. చెప్పేశాను, నిర్మోహాటంగా చెప్పేశాను. కుండ బద్దలు కొట్టినట్టు అన్ని మాటలు ముఖం మీదే చెప్పేశాను. అత్తయ్య, ఎవరికి చెప్పారు? ఏం చెప్పారు? ఇంకెవరికి? ఆ రాక్షసుకి జన్మనిచ్చాడే ఆ పెద్ద మనిషికి. అంటే హర్ష అంకుల్కా? ఆయనకే. బాబూ, నీకు నీ కూతురికి ఓ దండం అని చెప్పేశాను. అత్తయ్య, హర్ష అంకుల్ మీకు ఎక్కడ కనిపించారు? మార్కెట్ నుండి వస్తుంటే కనిపించాళ్లే. తన కూతురు చేసిన దగుల్బాజీ పనులన్నిటినీ నేను పెద్ద మనసుతో క్షమించాలట. ఆయన పోయినప్పుడు కూడా రాని పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి ఆనందంతో పొంగిపోతున్నాడట. నేను క్షమించి ఇంటికి రమ్మంటే ఎగేసుకుంటూ వచ్చేస్తాడట. ఛీ, వాళ్లలాగా ఏ ఎండకా గొడుగు పట్టడం నాకు తెలీదు. అందుకే
ఇంటికి రావద్దని మొహం మీదే చెప్పేశాను. తొందరపడ్డారేమో అత్తయ్య. అవునత్తయ్య, మనందరి కష్టాలకి కన్నీళ్ళకి కారణం సౌందర్యే. తను చేసిన దారుణాల వల్ల అందరం నష్టపోయాం. కానీ జరిగిన దాంట్లో హర్ష అంకుల్ తప్పే ఉంది. తప్పే ఉందా? అలాంటి రాక్షసికి జన్మనివ్వడమే ఆ పెద్ద మనిషి చేసిన మొదటి తప్పు. ఇన్ని తప్పులు చేస్తుందని తెలిసి కూడా అదుపులో పెట్టుకోకపోవడం అతగాడు చేసిన రెండవ తప్పు. తన ఇంట్లో కుట్రలు జరుగుతున్నా తెలుసుకోలేకపోవడం మూడవ తప్పు. అన్ని తప్పుల్ని మించిన మరొక తప్పేమిటో తెలుసా? కృష్ణకు విడాకులిచ్చి సౌందర్య మరొక పెళ్లికి సిద్ధపడుతూ ఉంటే చేతగాని వాళ్లాగా చూస్తూ ఉండిపోవడం ఈ జన్మకు క్షమించరాని పెద్ద తప్పు. అత్తయ్య, అంటే సౌందర్య కృష్ణతో ఆ తల్లే ఎగదోసిందో, ఈ కూతురు బుర్రకే పుట్టిందో. కృష్ణకు విడాకులిస్తానని వాళ్ళమ్మతో పత్రాలు పంపించింది, సంతకాలు చేయించడానికి. నిజంగానా? ఆ ఏనాడు మాత్రం సక్రమంగా అది నా కొడుకుతో కాపురం చేసింది కనుక వాడున్నన్ని రోజులు వాణ్ణి కాల్చుకుతింది. ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. స్వర్గం లాంటి ఇంటిని నరకంగా మార్చేసింది. అలాంటి ఆడదానికి ఏ మగాడికి భారీగా ఉండే యోగ్యత లేదు. ఏ కుటుంబంలో కోడలిగా బ్రతికే అర్హత లేదు. అందుకే అదివ్వడం కాదు, కృష్ణ రాగానే నేనే దాని మొహాన్ని కొట్టిస్తాను విడాకు. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళే చేసుకుంటుందో, ఏ గంగలోనో దూకుతుందో దానిష్టం, దాని తల్లిష్టం. కలుపుకోవాలంటే 100 ఏళ్ళు ఎదురు చూడాలి, కానీ తెగదెంపులు చేసుకోవాలంటే ఒక్క క్షణం చాలు. నిన్ను కట్టుకున్న పాపానికి, నీ చేత డాడీ అనిపించుకున్న పాపానికి ఇవాళ నేను కూడా వాళ్ళకి శత్రువునైపోయాను. ఇన్నాళ్లకి అర్చన మళ్ళీ తిరిగొచ్చిందని తెలిసి సంతోషంగా వెళ్ళి పలకరిద్దామనుకుంటే ఆ అన్నపూర్ణమ్మ మీ ముఖాన కొట్టినట్టు రావక్కర్లేదు అంది. ఎన్నిసార్లు చెప్తారు? వినలేక చచ్చిపోతున్నాం. అవును డాడీ, అదొస్తే మీరు వెళ్ళి చూడటం ఏంటి? చాలు ఇలా మాట్లాడే. మన రెండు కుటుంబాల మధ్య సంబంధాలే లేకుండా చేశావు. శుభానికైనా అశుభానికైనా వెళ్ళి పలకరించే అవకాశమే లేకుండా చేశారు మీ తల్లి కూతుళ్ళు. కొంపలేం మునిగిపోలేదు తమరక్కడికి వెళ్ళకపోతే. అయినా ఇవాళ రేపో సౌందర్యవాడికి విడాకులు ఇచ్చేస్తే ఇక వాళ్ళెవరో మనమెవరమో. నోర్మై, ఆ ఇంటితో తెంచుకుంటే తెగిపోయే సంబంధం కాదే మనది. ఓయబ్బో, అంత గొప్ప సంబంధం ఏమేడ్చిందట? అర్చన ఒకప్పటి మీ డ్రైవర్ గాడి కూతురు. వాడు మీ చేతులకి సంకెళ్ళు వేయించి అవమానించినా మీకింకా బుద్ధి రాకపోతే ఎవరేం చేస్తారులే. బుద్ధి కట్టుకున్నవాడికి బుద్ధి లేదు అనగలిగినంత గొప్ప సంస్కారం గలదానివి కాబట్టే దీనికి కూడా నీ పోలికలే వచ్చాయి. డాడీ, కాదా? ఏనాడైనా కృష్ణ నువ్వు నీ భర్తగా చూశావా? అభిమానంగా ఆదరించావా? నలుగురిలోనూ గౌరవంగా ఏమండి అని పలకరించావా? లేదు. అలాంటప్పుడు కృష్ణకి మాత్రం నీ మీద అభిమానం ఎందుకుంటుంది? అతగాడి అభిమానం కోసం నా కూతురేమీ దేవరించట్లేదు. రేపో మాపో విడాకులు రాగానే. సంగీత, కూతురి కాపురాన్ని సరిదిద్దడానికి బదులు నువ్వే దగ్గరుండి నిప్పులు పోస్తావా? డాడీ, మమ్మీతో కాదు, నా ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకుంటే నాతోనే మాట్లాడండి. నీతో మాట్లాడేంత గొప్పవాణ్ణి కాదమ్మా నేను మామూలు మనిషిని. అందుకే మీ అమ్మ గయ్యాళితనాన్ని ఇన్నేళ్లుగా సహిస్తున్నాను, భరిస్తున్నాను. నిన్ను కూడా తనదారిలోకే మళ్లించి మనుషుల విలువల్ని, అయిన వాళ్ళ అవసరాల్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా, మొండిగా, ఓ పొగరుబోతుగా తయారు చేసినా కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. మాట తేడా వచ్చింది కదా అని నువ్వు కృష్ణకి విడాకులు ఇవ్వాలనుకున్నట్టే 25 ఏళ్ల కిందటే నేను కూడా అనుకునుంటే ఇవాళ నేనెవరో, నువ్వెవరో, తనెవరో ఎవరికెవరూ కాకుండా మిగిలిపోయేవాళ్ళం.
అలా కాకుండా ఇంత జరిగినా కూడా ఇంకా మనం ఇక్కడ ఇలా కలిసి మాట్లాడుకుంటున్నామంటే అందుకు కారణం ఏంటో తెలుసా? సర్దుకుపోవడం. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే ఆ కాపురం నిండు నూరేళ్లు నిలబడుతుంది. కాదని మూర్ఖంగా కాలదనుకుంటే నిట్ట నిలువునా కూలిపోతుంది. అయిందా మీ లెక్చర్? సౌందర్య, ఈయన గారి మాటలు విన్నావంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. పద వెళ్దాం. కుక్కకున్న విశ్వాసం మీ తల్లి కూతుళ్లకుండుంటే కథ ఇంత దూరం వచ్చేదే కాదు. హలో అంకుల్, అమ్మా అర్చన, బాగున్నారా అంకుల్? నేను బానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? నువ్వు వచ్చావని తెలిసి మీ ఇంటికి రావాలనుకుంటే అత్తయ్య చెప్పారు. అందుకే నేను మీకు ఫోన్ చేశాను. జరిగిందేది మీరు మనసులో పెట్టుకోకండి. మీరెప్పటికీ నాకు హర్ష అంకులే. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అది ఫోన్ చేసి అంకుల్ అనేసరికి మురిసి ముక్కలైపోతున్నాడు చూడు. అయిపోని మమ్మీ, ఆయన గారికి ఎప్పుడు నాకంటే అదే ఎక్కువ కదా. అమ్మా అర్చన, విన్నాను అంకుల్. ఏం పర్వాలేదు. అందరూ నిన్ను దేవతలాంటిదానివని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైందమ్మా. వాళ్ళు నీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించినా కూడా నువ్వు... పోన్లేండి అంకుల్, ఆ దేవుడి దయ వల్ల నేను బతికాను కదా. కాదమ్మా, మంచితనానికి కూడా ఓ హద్దుండాలి. తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడే తీరాలి. లేదంకుల్, నేను కూడా మొదట్లో మీలాగే ఆవేశంగా దెబ్బకు దెబ్బ తీసి తీరాలి అనుకున్నాను. కానీ ప్రశాంతంగా ఆలోచించాక శిక్షించడం అంటే ప్రాణాలు తీయడం కాదు, మనుషుల్లో మార్పు తేవడం అని అర్థమైంది. మార్పు ఆ తల్లి కూతుళ్లలోనా? అసాధ్యమమ్మా. సాధ్యమే అని నేను నిరూపిస్తే? అర్చన, అవునంకుల్, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఆ తల్లి కూతుళ్ళకి తగిన గుణపాఠం నేను నేర్పిస్తాను. అమ్మా అర్చన, ఇన్నేళ్లుగా నేను చేయలేని పని నువ్వు చేస్తానంటే కాదనేదేముందమ్మా. అలాగేనమ్మా, నేనేం చేయాలో చెప్పమ్మా. ఓకేనా అంకుల్? ఒక్క ఓకే కాదమ్మా, తల్లి కూతుళ్ళు ఇద్దరు కదా, డబల్ ఓకేలు. ఇంకా మొదలుపెట్టు ఆపరేషన్ బ్రెయిన్ వాష్.